7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు చేసుకుంటాం. ప్రపంచం మొత్తము ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. తల్లిపాలు ఇవ్వడం వల్ల ఏంటంటే తల్లికి బిడ్డకు చాలా ఉపయోగాలు ఉంటాయి. తల్లికేమో మానసికంగా బిడ్డతో అనుబంధము అది ఒకటి. రొమ్ము క్యాన్సర్ అలాంటి క్యాన్సర్ రాకుండా ఉంటుంది. బిడ్డలకైతే ఎదుగుదల బాగుంటుంది. ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి బాగుంటుంది. ఈ న్యూమోనియా డయేరియా అలాంటివి రాకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే 6 నెలల వరకు ఇవ్వాలి. వేరే పాలు ఇవ్వద్దు. డబ్బా పాలు అస్సలు వాడదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. 6 నెలల తర్వాత మనము మిగతా ఆహారం ఇచ్చినా కానీ అప్ టు 2 ఇయర్స్ వరకు అంటే 2 సంవత్సరాల వరకు కూడా తల్లిపాలు కంటిన్యూ చేయొచ్చు. అదనపు ఆహారం మాత్రము 6 నెలల నుంచి మనకు అంగన్వాడీ వాళ్ళు కూడా ఇస్తుంటారు. అట్లా ఇస్తుంటే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. సో అవన్నీ ఉండేటట్టు ఈ అవేర్నెస్ అనేది బాగా కల్పించండి ఈ వారం మొత్తం తల్లిపాల వారోత్సవాలు. అప్పుడే పుట్టిన బిడ్డకు 3 రూపాయలు మాత్రం చాలా ముఖ్యం. ఆ 3 రూపాయలు తాగడం వల్ల ఏమంటే ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. ఇమ్యునోగ్లోబులిన్స్ ఉండడం వల్ల బిడ్డకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి రోగాలు దరిదాపున కూడా రాకుండా 6 నెలల వరకు ఈ వ్యాధి నుంచి రాకుండా నిర్మించడం వల్ల ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా 100% 3 పాలు అనేది చాలా ముఖ్యం. అప్పుడే పుట్టిన బిడ్డకు అర్ధగంటలో కూడా పాలు ఇవ్వాలి. పాలు ఇవ్వడం వల్ల ఏమైతుందంటే ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి పాలు రిలీజ్ అవుతాయి. అవగాహన కల్పించేటట్టు చేయాలి. అదేవిధంగా ప్రజలు కూడా చైతన్యవంతులై వచ్చే రోగాలు ఉంటాయి. ఇప్పుడు సీజనల్ డిసీజ్ ఉంటాయి. ఖచ్చితంగా 100% కుండలు గోళాలు హౌజులు ఎక్కడ కూడా నీటి నిల్వ వారాల తరబడి నీళ్ళు నిల్వ ఉన్నట్లయితే దాంట్లో లార్వా వచ్చి పిల్లలు చుట్టి దోమలు వస్తాయి. దోమల వల్ల ఏమొస్తే మలేరియా రావచ్చు, డెంగ్యూ రావచ్చు, చికెన్ గున్యా రావచ్చు, ఇవన్నీ జపనీస్ ఎన్సెఫలైటిస్ రావచ్చు. వీళ్ళు జబ్బులు రాకుండా ఉండాలంటే నీళ్ళు నిల్వకుండా చేయండి. పరిశుభ్రంగా ఉంచుకొని ఎక్కడైతే ఇట్లా డ్రైన్స్ నీళ్ళు ఉన్నాయంటే మంచినీటి లేని ముఖ్యంగా దోమలు ఉంటాయి. నీళ్ళు నిల్వ ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువగా నిల్వ ఉండకుండా చేయండి. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే దోమల ద్వారా వచ్చే వ్యాధులు పూర్తిగా అరికట్టడం వల్ల అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డెంగ్యూ విజృంభిస్తే రక్తకణాలు పడిపోతాయి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే దాదాపు ఒక్కొక్క బ్లడ్ ప్యాకెట్కి 15,000 రూపాయలు అవుతుంది. ఎఫ్ఎఫ్పి కావాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 100% ఈ జాగ్రత్తలు కొద్ది జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సీజనల్ డిసీజ్ గురించి మనం అవగాహన కలిగించినట్లయితే ప్రజలకు కూడా వాళ్ళకు కూడా భయంగా ఉంటుంది. డెంగ్యూ వచ్చినట్టు కష్టమేమో రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుంది. తెల్ల రక్త కణాలు పడిపోతాయి. తెల్ల రక్త కణాలు పడిపోవడం వల్ల ప్రాణానికి ఇబ్బంది అవుతుంది. సివియర్ ఫీవర్ వస్తుంది, హెడేక్ వస్తుంది, కంటి నొప్పి వస్తుంది. ఈ రకమైనటువంటి ఒళ్ళు నొప్పి, జైన్ పెయిన్స్ వస్తాయి. దానివల్ల చూస్తూ ఉన్నాడు చికెన్ గున్యా రావచ్చు, తర్వాత డెంగ్యూ రావచ్చు, తర్వాత వాటర్ కలుషితం అయితే డయేరియా రావచ్చు, టైఫాయిడ్ రావచ్చు. ఇలాంటి జబ్బులు రాకుండా ఉన్నట్లయితే మరి ప్రజలు ఈ 3 నెలల కాలం కాపాడుకున్నట్లయితే మరి ఏ జబ్బులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే అనవసరంగా పోయి జోము గుట్టించుకొని లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ కాదంటే ప్రైవేట్కి వెళ్ళి ప్రైవేట్లో కూడా లక్షలు ఖర్చు పెట్టుకున్నట్లయితే పరిస్థితి వేరే ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో ప్రజలకు ముఖ్యంగా వాళ్ళకు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడము, వాళ్ళకి డ్రైనేజ్ శుభ్రంగా ఉంచుకోవడము, ప్రతి శుక్రవారం రోజు ఫ్రైడే పాటిస్తూ ఉంటాము. ఫ్రైడే రోజు మరి అందరూ కూడా ఆశా కార్యకర్తల నుంచి అంగన్వాడీ కార్యకర్తల నుంచి నుంచి సూపర్వైజర్స్ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మన జిల్లా నుంచి పరిశుభ్రమైన వాతావరణంలో కలిగేటట్టుగా ప్రజలను అవగాహన పరిచినట్లయితే మనకు మంచిగా ఎప్పుడు